మనం ధ్యానించుకొని దేవుడు ఏమై ఉన్నాడో, ఎక్కడి నుంచి మమ్మల్ని రక్షిస్తూ వచ్చాడో, ఏ రీతిగా సమకూరుస్తూ వచ్చాడో, ఎవరికి లేని ధన్యత, ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మనకి ఏ రీతిగా అనుగ్రహిస్తూ వచ్చాడో, పాపులమైన మనకు ఇలాంటి ఒక శ్రేష్టమైన భాగ్యమును దేవదూతల కంటే ఎక్కువగా ఎంచి మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా సమకూర్చి సామూహికంగా దేవుని ఆరాధించుటకును గణపరచుటకు దేవుడు మమ్మల్ని ఏ రీతిగా ఆయుక్తపరుచుకున్నాడో అనే యొక్క విషయాన్ని మనం ధ్యానించుకొని మనము ఆ రీతిగా ఆరాధనలో మనం ప్రవేశిద్దాం. మరి యెషయా గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీ యొక్క భాగాన్ని బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా చదవండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము. బుక్ ఆఫ్ యెషయా 42 చాప్టర్ 8th వర్స్. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీ భాగాన్ని అర్థపూర్వకంగా ప్రార్థన పూర్వకంగా బిగ్గరగా గంభీరంగా చదవండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా నేను చూడడం కాను, నాకు రావాల్సిన స్తోత్రములను విగ్రహములకు చెందనివ్వను. దేవుని యొక్క సహాయం నిమిత్తమై ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు దినమందు, మీ యొక్క పునరుత్థాన దినమందు ఈ రీతిగా అభ్యర్షవ ప్రార్థన మందిరావడంలో మీరు నాకు అనుగ్రహించినటువంటి భాగ్యంతో మీకు స్తోత్రాలు. ఆ దేవా, మాకందరూ కూడా మరి ఈ రీతిగా ప్రార్థించుటకును ఆరాధించుటకును నీ నామాన్ని గణపరిచి దేవా, మరి నీ యందు సహవాసం ఈ రీతిగా కూడి ఉండుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపకై మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే రీతిగా దేవా, మరి ఆరాధన వర్తమానం నిమిత్తమై నన్ను కూడా దేవా మీ యొక్క శివచాత్ను మరుగుపరుచుకొని దేవా, మీరు ఏదైతే మాట్లాడాలని మీరు ఉద్దేశించారో దాన్ని మాత్రమే మాట్లాడమని వేడుకుంటున్నాను. అవును దేవా, మీరు చెప్తూ వచ్చారు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదనని మీ యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అవును దేవా, నన్ను ఖాళీ చేయండి దేవా, సంపూర్ణంగా నీ యొక్క ఆత్మతో మీ యొక్క సత్యముతో నన్ను నింపి నా యొక్క నోరును దేవా నీ నామమహిమార్థంగా వాడుకుంటూ దేవా, నేను మాట్లాడితే వ్యర్థంగా అయిపోతుంది దేవా, మీరు మాట్లాడితేనే మనకి లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏమై ఉన్నారో, మీరు ఎందు నిమిత్తమై మేము ఆరాధించాలో అనే యొక్క విషయాలు తేటగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడి మేము సత్యముతోనూ ఆత్మతోనూ దేవా మేము మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మా కృప చూపించి సహాయం చేస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకున్నాం కదా. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను అని సెలవిస్తున్నాడు. ఇక్కడ మనకందరికి కూడా బైబిల్ పరిచితమే. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదువుతూ ఉంటారు. నా యొక్క ఉద్దేశం ఏమంటే, నేను ఒక ప్రశ్న అడగాలని ఉద్దేశిస్తున్నాను. ఎవరు దేవా నీ పేరు ఏంటని అడుగుతూ వచ్చారు బైబిల్లో? మోషే. మనకందరికీ తెలుసు ఏం చెప్తాడు అక్కడ. నిర్గమకాండము 3వ అధ్యాయము 13, 14, 15 వచనంలో మనం తీసాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 13, 14, 15 అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 13, 14, 15. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల ఎద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ ఎద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన నన్ను పేరేమని అడిగినలా వారితో నేను ఏమని చెప్పవాలని దేవుని అడిగిన. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనవాడునై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉన్న నీవు వాడు మీ ఎదుకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవాలని నేను. మరియు దేవుడు మోషేతో చెప్పాను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ ఎదుకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థకమైన నామము. ఇక్కడ మనం చదివిన భాగము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవాను నేనే, ఇదే నా నామము. ఇక్కడ మోషే ఎంత స్పష్టంగా అడుగుతా ఉన్నాడు. అక్కడ ఆ యొక్క దీంట్లో ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క మందను మేపుతూ ఉన్నాడు. అక్కడ ఒక అగ్ని జ్వాలలు అక్కడ కాలుస్తా ఉంది, పొద కాలుతా ఉంది.
కానీ మనకందరికి కూడా పల్లెటూరు దీంట్లో తెలిసిన వారైతే మనం అగ్గి పెడితే ఆ యొక్క కట్టె అయినా కానీ పొద అయినా కానీ కాల్చిన తర్వాత బూడిదై అదంతా తగ్గుతూ ఉంటుంది. ఆ క్వాంటిటీ ఏమైతే మనం కట్టి పెడతామో అదంతా తగ్గుతూ ఉంటుంది. కానీ ఇక్కడ తగ్గట్లేదు. అగ్ని జ్వాలలు దేవదూతలు ప్రత్యక్షమై అది అగ్ని ఎందుకు కాలిపోవట్లేదని ఈయన చూడడానికి వెళ్తాడు. ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు మోషే యెహోవా ఏమంటాడు, నీ పాదరక్షణను తీసివేసి నా ఎదుగు రమ్ము అని పిలుస్తా వస్తాడు. అప్పుడు పిలిచినప్పుడు ఏమంటాడు, ఈ రీతిగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఈ రీతిగా మరి ఐగుప్తు దేశంలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపించుటకు, మరి వారికి కానాన్ దేశానికి నేను నడిపించుటకు నేను నిన్ను ఏర్పరచుకొని నేను ఈ రీతిగా నిన్ను పంపిస్తాను వారి ఎద్దకు అన్నప్పుడు మోషే ఏమంటాడు, నీ ప్రజల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎవరైనా కానీ మనకైనా కానీ ఈ రీతిగా పోయి వారికి పలానా వారికి చెప్పంటే ఏమని చెప్తాం? ఇప్పుడు రాజా చెప్పినాడు, జోయల్కి పోయి వాళ్ళు చెప్పు, అన్నకు చెప్పు అంటే రాజా చెప్పినాడు నా అని చెప్తాడు. సో అలాగనే ఎంత స్పష్టంగా ఇక్కడ అడుగుతా ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంట? యెహోవా ఈరే, యెహోవా రఫా, అనేకమైన పేర్లు ఉంటున్నాయి. అయితే దేవుడు ఏమన్నాడు, ఆయనకి సరిసాటి ఏదీ లేదు. ఆయన ఇంగ్లీష్లో ఏమని ఉంటాడంటే ఐఆమ్ దట్ ఐఆమ్ అని ఉంటుంది. ఆయనే సమానుడు. ఆయనకు ఒక పేరు కూడా మనం పోల్చి ఆయనకి ఈ యొక్క పేరుతో మనం ఆయన్ని కొలుస్తాంలే అనుకునేంత ఇది లేదు. అందుకే ఆయన స్పష్టంగా అంటాడు, ఐఆమ్ దట్ ఐఆమ్, నేను ఉన్నవాడను అని పలుకుతాడు. సో మన జీవితంలో కూడా ఇక్కడ కూడా మనకు ఆరాధన వర్తమానము ఇవ్వడానికి ఒక థీమ్ గా ఇచ్చింది దేవుడు. ఏమంటే యెషయా గ్రంథం 47వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా అను నేనే, ఇదే నా నామము. ఇక్కడ కూడా మన జీవితంలో కూడా మరి మోషే జీవితంలో ఏ రీతిగా నేను ఉన్నవాడను అని ఏ రీతిగా ఆయన చెప్తూ వచ్చాడు, మన జీవితంలో ఆయన ఉన్నవాడుగా ఉంటున్నాడా? నువ్వు కూడా నీ జీవితంలో ఎవరి దేవుడు, ఎవరి ఈ రక్షకుడు అని నువ్వు కూడా ఒకప్పుడు నువ్వు తాపత్రపడి ఉంటావేమో. ఎవరి దేవుడు, ఎవరు? యెహోవాను నేనే అంటున్నాడు. మోషే దగ్గర ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు, యెహోవాను నేను ఉన్నవాడను అని ఇక్కడ అంటున్నాడు. ఈ యొక్క ఉన్నవాడు ఎవరు, యెహోవా ఎవరు, మనము కొంచెం ధ్యానించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఇక్కడ మనం చూద్దాం, ఎవడు ఈ ఉన్నవాడు, ఎవడు ఈ యెహోవా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ భాగంలో ఈ రీతిగా ఉంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినవాడు. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన. ఎవరంట మన దేవుడు? యెహోవా దేవుడు. ఎవరంట? ఉన్నవాడు. నేను ఉన్నవాడును అని చెప్తా ఉన్నాడు. ఆయన ఎవరంట? ఆయన ఆది యందు, ఇన్ ద బిగినింగ్ అని ఉంటది. ఎక్కడైనా మనం ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్టయితే ఇన్ ద బిగినింగ్ అని ఉంటది. అదే తెలుగులో అయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందే ఉంటున్నాడు. ఇదే యొక్క ఆది యందు మన యొక్క యెహోవా దేవుడు ఉన్నవాడు. ఎవడంట? ఆది నుండి ఉన్న దేవుడు, ఈ భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఇంకా కొంచెం మనం చూసినట్టయితే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం మనం చూసుకున్నా, అక్కడ ఇంకా స్పష్టంగా రాయబడింది. యోహాను రాసిన సువార్త మనము ఈ యొక్క ఉన్నవాడు అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవరు ఈ ఉన్నవాడు అనే దాని గురించి కొంతసేపు మనం ధ్యానించుకుందాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఎవరు తీసుకున్నారో చదవండి. వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సెకండ్ వర్స్, ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది. చూడండి ఇక్కడ 2వ వచనంలో, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగానే కలిగెను. అక్కడ ఆది కాండంలో 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ సమస్తము ఆయన మూలంగానే కలిగి ఉంది. ఆయన ఎవరంట? యెహోవా దేవుడే. నేను ఉన్నవాడను అని పలికిన దేవుడే, ఈ ఆది నుండి ఉన్న దేవుడు, ఈ భూమి ఆకాశములను సృజించిన దేవుడు, సమస్తము ఆయన మూలముగా కలిగిన గొప్ప దేవుడు. ఇంకా కొంచెం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము. ఎవరంట ఈ యెహోవా? ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాయబడింది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మొదటిగా ఉంటుంది, నేను మొదటి వాడను అని ఎంత స్పష్టంగా రాయబడింది.
ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా ఉంటే చదవండి. ఐ ఆమ్ దట్ హీ లివెత్. నేను స్పష్టంగా రాయబడింది, నేను మొదటి వాడను. మన యొక్క దేవుడు ఎలాంటి దేవుడు అంటే యెహోవా దేవుడు మొదటిగా ఉండే దేవుడు. మరి ఇంకా ముందుకు ఏం రాస్తున్నాడు? కడపటి వాడను, జీవించి వాడను నేనే. ఇక్కడ ప్రజెంట్ ఉంది, పాస్ట్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఎంత స్పష్టంగా రాయబడింది, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను. మన జీవితంలో కూడా, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా, మన జీవితంలో యెహోవా దేవుడు ఎలాంటి దేవుడు అయి ఉన్నాడంట? మన దేవుడు ఆది నుండి ఉన్న దేవుడు, సమస్తాన్ని ఆయన మూలంగానే సృష్టించాడు. మరి అంతేకాకుండా నేనే మొదటి వాడనని పలుకుతా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇలా ఎంత గొప్ప దేవుడు మన జీవితానికి దొరికి ఉన్నాడు చూడండి. ఆది నుండి ఉన్న దేవుడు. ఎవరైనా కానీ ఈ లోకంలో, ఏ ఇహలోక ఉంటున్న ఎన్నో కోట్ల దేవతలు ఉంటున్నారు, ఎవరైనా కానీ ఈ యొక్క మాటను వారు పలకగలరా? ఆది నుండి నేను ఉన్న దేవుడను, నా యొక్క పేరు, నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు వారు ఏదేదో చెప్తూ వచ్చారు. అవన్నీ కూడా స్పష్టంగా ఇదే ఉంటా ఉంది. ఒక సమానంగా ఏదో ఒకటి ఎంచవచ్చు. కానీ ఇక్కడ దేవుడే ఏం చెప్తున్నాడు? నేను ఉన్నవాడను అంటున్నాడు. నీ దేవుడు ఎలాంటి వాడంట? ఉన్నవాడంట. నీ దేవుడు ఎలాంటి వాడంట? ఆది నుండి ఉండే దేవుడు అంట. నీ దేవుడు ఎలాంటి వాడంట? సమస్తాన్ని, భూమి ఆకాశంలో సృజించిన గొప్ప దేవుడు. మరి అంతేకాకుండా ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు? నేను మొదటి వాడను అని చెప్తా ఉన్నాడు. ఇంకా అదే రీతిగా అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. చదవండి ఎవరన్నా. ఇంగ్లీష్ లో చదవండి మాట. I am Alpha and Omega, the beginning and the end. The beginning the beginning and end. ఎంత స్పష్టంగా రాస్తూ వచ్చారు చూడండి. మన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని మనం వెతకాలే కానీ మన యొక్క ఆరంభం ఇక్కడ మనకి ఎలాంటి ఒక గొప్ప దేవుడు ఉంటున్నాడో అనే దాన్ని మనము గుర్తించుకోవాలి. మొట్టమొదటిగా చూడండి, నేను ఇన్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్, ఆయనే ఆరంభము, ఆది నుండి ఉన్న దేవుడు. అదే ఇక్కడ 18లో ఏం రాస్తాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను అని రాస్తాడు. ఈ 3 విషయాల గురించి దేవుడు రాస్తాడు. నీ యొక్క దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు తెలుసా? యెహోవా దేవుడు. ఆయన పేరేంటి? నేను ఉన్నవాడను అంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఎలాంటి దేవుడు? ఆది నుండి ఉన్న దేవుడు, భూమి ఆకాశంలో సృజించిన దేవుడు. ఆయన నేను మొదటి వాడను అని చెప్తా ఉన్నాడు. నేనే ఆరంభము, నేనే ముగింపు అని ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ యొక్క దేవుని యొక్క గొప్పతనం ఇది. నీ యొక్క దేవుడు ఇంత గొప్ప దేవుడు. నీ యొక్క దేవుని యొక్క చరిత్ర ఈ రీతిగా ఆరంభమైంది. ఈ ఇహలోకంలో ఎంతమంది పెద్దవారు ఉన్నా, ఎంతమంది ఇది ఉన్నా కూడా వారి యొక్క నా యొక్క ఆరంభం ఏంటో నాకే తెలుసుండదు. నేను వెతుక్కుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ యెహోవా దేవుడు ఏ రీతిగా చెప్తున్నాడో, నేను ఉన్నవాడును అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంట? ఇంకొక మాట చెప్తాడు, అంత స్పష్టంగా రాశాడు. ఎవరు? దావీదు రాజు 121వ కీర్తన 121వ కీర్తన 2వ వచనంలో ఎంత స్పష్టంగా రాశారు. అది ఆయన ప్రార్థన యాత్రా కీర్తన రాసినప్పటికి కూడా దావీదు రాజు 1-2 వచనాలు చదవండి. కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలిగెను. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. భూమి ఆకాశములను నీ దేవుడు సృజించిన వాడు. అలాంటి ఒక గొప్ప దేవుడు నీ దేవుడు. అలాంటి ఒక గొప్ప దేవుని నీవు ఆరాధించకుండా నువ్వు వెళ్ళిపోతే, నువ్వు ఈ యొక్క గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? నీ జీవితంలో నిజమైన రక్షణ, మారు మనసుని పొందిన తర్వాత మరి నీ యొక్క మొట్టమొదటి మెట్టు ఏంటో తెలుసా? ఆరాధన నుండే నీ క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది, ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది. నీ యొక్క దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క గుణగణాలని నువ్వు వర్ణించాలి. ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క అనుభవంలో, నీ యొక్క ఉద్యోగ జీవితంలో, నీ యొక్క ప్రతి ఒక్క నువ్వు జీవించే యొక్క జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో అని నువ్వు తెలుసుకొని, ఇలాంటి ఒక గొప్ప దేవుడు నీకు ఉన్నాడు అని నువ్వు ఆరాధించడానికి ఆరంభించాలి. ఈ దేవుడు ఎలాంటి వాడంట? నేను ఉన్నవాడను అని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడు ఆది నుండి ఉన్న దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఆయనే చెప్తున్నాడు, నేనే ఆరంభమును, నేనే ముగింపునని చెప్తా ఉన్నాడు.
ఇలాంటి ఒక గొప్ప దేవుడిని నీవు ఆరాధించకుండా నీవు ఏ రీతిగా మౌనంగా ఉండగలవు? ఇలాంటి ఒక గొప్ప దేవుడు నీకుంటా ఉన్నాడు. ఇలాంటి ఒక గొప్ప దేవుని నుండి వెళ్ళిపోయిన వారము. నీకు తెలుసా, ఇంకొకటి మత్తయి రాసిన సువార్తలో రాయబడింది, అనేకులు పిలువబడుతూ వచ్చారు కానీ కొందరే ఏర్పరచబడుతూ వచ్చారు. అది ఎవరైనా తీసుకున్నారు చదవండి. అది వదులుతాను అనుకుంటా. 22nd verse, 14th verse. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనము. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అనేకులు పిలువబడుతూ వచ్చారు. క్రైస్తవులని అందరికీ తెలుసు, అందరికీ బైబిల్ తెలుసు, అందరికీ క్రైస్తవులు వీళ్ళు చర్చికి వెళ్తారని తెలుసు. కానీ అందరికీ పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు చాలా కొంతమందిగానే ఉంటారు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను నియమించుకున్నాడు, నిన్ను సొత్తుగా ఆయన నిర్మించుకున్నాడు. సో ఎందును బట్టి ఆయన నిర్మించుకున్నాడంట? ఇప్పుడు చదవండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనము. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రములను విగ్రహములకు చెందనీయను. నీ దేవుడు ఏది కోరుకుంటున్నాడంట? ఆయన యొక్క మహిమను నీవు వర్ణించాలి, ఆయన యొక్క మహిమను నీవు గణపరచాలి, ఆయన యొక్క మహిమను నీవు వర్ణించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆరాధించాలి, ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు వర్ణించాలి అనేదే ఆయన యొక్క ఆశ. మనము దేవుడు ఇంకొక దగ్గర రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథంలో, దేవుని యొక్క మందిర ఆవరణంలో ఆరాధించు వారిని లెక్క పెట్టుమని రాస్తాడు. ఆర్ యూ వర్షిపింగ్ ఎ రియల్లీ? నువ్వు నిజంగానే ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధించినట్టు అయితేనే నువ్వు లెక్క పిలువబడతావు. అందుకే ఈ మాట రాస్తూ వచ్చారు, పిలువబడిన వారు అనేకులు ఉంటున్నారు కానీ ఏర్పరచబడిన వారు చాలా కొందరే ఉంటున్నారు. ఇలాంటి ఈ రోజుల్లో మనం ఏ రీతిగా ఉంటున్నాం? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నామా, లేదా ఉత్త నోటి మాటతో ఏదో ఆరాధించాలా, క్రైస్తవులుగా పిలువబడుతున్నాము అని ఆ రీతిగా మనం ఆరాధిస్తున్నామా? పిలువబడిన వారి గుంపులో ఉంటున్నామా, లేదా ఏర్పరచబడిన వారి యొక్క గుంపులో మనం ఉంటున్నామా? దేవుడి నీ యొక్క ఏర్పాటు ఏంటి? నువ్వు పిలువబడుతున్నావు, సంఘంలో నువ్వు చేర్చబడినావు అంటే నువ్వు పిలువబడినావు అని అర్థం. నువ్వు సంఘం లోపలికి వచ్చినావు అంటే నువ్వు సంఘంలో పిలువబడినావు అనే అర్థం. నీకు ఒక ఆహ్వానం ఉంది కానీ ఏర్పరచబడ్డావా? ఆర్ యు చూజన్? ఎంతో మంది ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, బట్ గాడ్ హ్యాస్ చూజన్ యు. ఎందుకు నిన్ను ఏర్పరచుకుంటూ వచ్చాడు? ఏర్పరచబడిన గుంపులోనే ఉండాలంటే నీవు నీ యొక్క గొప్ప దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రజల మధ్యలో నువ్వు వర్ణించాలి. అందు నిమిత్తమై ఆయన నిన్ను సృష్టిస్తూ వచ్చాడు, ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ వచ్చాడు. సో అందును బట్టి మనము ఆయనను ఆరాధించేవారుగా మనం ఉంటూ రావాలి. మనం ఎక్కడ తప్పిపోయిన వారుగా మనం ఉంటున్నామంటే, ఈ లోకంలో సృష్టించిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మాట రాయబడింది, ఈ లోకంలో ఎవడు కూడా నీతిమంతులు లేరు. ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తూ వచ్చాం. మన యొక్క జన్మమే పాపము. మనకు తెలిసిన విషయాలే ఇవన్నీ కూడా. ఏ మనుష్యుడు కూడా మరి వాడు ఇది నీతిమంతుడు అనుకోవడానికి లేదు. ఆ యొక్క మాట ఇది కొత్త నిబంధనలో రాయబడింది, పాత నిబంధనలో కూడా ఈ మాట రాయబడింది. అది ఫస్ట్ కింగ్స్ 8:46 ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 46వ వచనంలో రాయబడింది. అంటే ఒకే మాట రాయబడింది. ఎంత స్పష్టంగా రాయబడింది అంటే 46వ వచనంలో స్టార్టింగ్ ఉంటుంది, పాపము చెయ్యని వాడు ఒకడును లేడు. పాపము చెయ్యని వాడు ఒకడును లేడు. చూడండి, నా జీవితం, నీ జీవితం, గత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం పాపం చేసిన వారంగా ఉంటున్నామా, లేదా మనం అంత నీతిమంతులమని మనం అనుకుంటున్నామా? మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ రీతిగా పడిపోతున్నాం, ఎక్కడ పడిపోయాం? ప్రతి ఒక్కరు కూడా, ఒక్కడు కూడా లేడు. ప్రతి ఒక్కడు పాపం చేస్తూ వచ్చాం. మన యొక్క జీవితమే పాపము. ఇంకోటి ఏం రాస్తాడు? 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో ఇంకా స్పష్టంగా రాస్తాడు. అక్కడ 2 రాజుల గ్రంథము 14:6వ వచనము. కుమారుల దోషమును బట్టి Yes. తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవరి పాప నిమిత్తము వాడే చాలండి. చూడండి
ఎంత స్పష్టంగా ఇక్కడ రాయబడింది. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తం వాడే మరణశిక్ష నందును అని మోషే రాసి ఉంచిన ధర్మశాస్త్రం ముందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ధర్మశాస్త్రంలోనే ఈ రీతిగా ఉంటా ఉంది. చూడండి, నీ యొక్క పాపానికి నువ్వే పాప పరిహారం చేసుకోవాలి. అయితే నీ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చెల్లించారు? ఆ యొక్క కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క పాపముల నిమిత్తమై ఆయన యొక్క రక్తాన్ని ధారపోరుస్తూ వచ్చాడు. ఆ యొక్క కల్వరి శిలువలో నిర్దోషమైన రక్తం, పరిశుద్ధ రక్తము, నిష్కళంకమైన ఆయన యొక్క రక్తము ఎందుకు కార్చబడిందంటే నువ్వు అనుభవించాల్సిన శిక్ష ఆయన ఆ యొక్క కల్వరి శిలువలో సహిస్తూ వచ్చాడు. ఆయన బేర్ చేస్తూ వచ్చాడు. ఆ యొక్క కల్వరి శిలువ యొక్క శిక్షను ఆయన అనుభవిస్తూ వచ్చాడు నీ యొక్క పాపముల నిమిత్తమై. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క కల్వరి శిలువలో కాచిన ఆ యొక్క పరిశుద్ధ రక్తం, నిర్దోషమైన నిష్కళంకమైన రక్తముతో నీకు నిజమైన రక్షణ, మారు మనసు, విడుదల. సో అందును బట్టి ఆ యొక్క యెహోవా దేవుని ఆది నుండినే ఇంకొకటి ఏం చెప్తాడు మనకు అందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3 ఆ యొక్క వచనాల నుంచి చదివినట్లయితే 1వ అధ్యాయంలో జగత్ పునాది వేయబడక మునిపే మన దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు మమ్మల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. దానికంటే నీ దేవుడు ఎప్పుడున్నాడో తెలుసా? నీ దేవుడు ఆది యందు భూమి ఆకాశములు సృజించడానికి ముందే నువ్వు దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నావు, దేవుని యొక్క తలంపులోనే ఉంటున్నావు. ఎందు నిమిత్తమై? యెహోవాను నా నామము ఇదే, నాకు రావాల్సిన మహిమను నేను విగ్రహములకు చెందనీయను అని చెప్తున్నాడు. నువ్వు విగ్రహములకు చెల్లనిస్తున్నావు ఏందో అర్థం చేసుకో. నీ జీవితం నువ్వు ఒకసారి పరీక్షించుకో. నేను నిజంగానే దేవుడిని గణపరుస్తున్నానా? ఆదివారం వస్తున్నాను, అందరూ ఆరాధిస్తున్నాను, అందరితో పాటు నేను కూడా ఆరాధిస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అనేది కాదు. అనేక మంది పిలువబడుతూ వచ్చారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మనకి ఈ యొక్క కడవరి దినాల్లో ఈ యొక్క మాట ఎంతో అవసరమై ఉన్నది. ఇంకొక మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి ఎంత స్పష్టంగా రాశాడంటే ఈ యొక్క కడవరి దినాల్లో మనం ఏ రీతిగా ఉండాలని అని మన యొక్క మంది రావడంలో కూడా ఈ యొక్క మాటను బట్టి ధ్యానిస్తున్నాము. చాలా స్పష్టంగా రాస్తాడు ఆయన. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు కమ్ము. మనం ఈ కడవరి దినాల్లో మనం ఏ రీతిగా ఉండాలంటే క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు కమ్ము. ఇది కృపాకాలమై ఉన్నది. మనం ఏం చేసినా నడుస్తుంది. ఒక కాలం వస్తుంది, నాది ఏంది సాగదు, నీ మాటలు సాగవు, నా మాటలు సాగవు. అప్పుడు ఏదున్నా కూడా దేవుని యొక్క మాటలే, దేవుని యొక్క శాసనాలే జరుగుతాయి. కడవరి దినాల్లో ఉంటున్నాం. మమ్మల్ని మేము పరీక్షించుకుందాం. ప్రత్యేకంగా మమ్మల్ని మేము పరీక్షించుకుందాం. అనేక మంది క్రైస్తవులు ఉంటున్నారు, అనేక సంఘాలు ఉంటున్నాయి, అనేక మంది సహవాసాలు ఉంటున్నారు. కానీ దేవుని ఈ యొక్క సహవాసాన్ని పిలుచుకున్నాడు, ఈ సహవాసంలో ఏర్పరచుకున్నాడు. ఎందు నిమిత్తమై దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకో, దేవుని యొక్క ఏర్పాటును నువ్వు తెలుసుకో. ఎందు నిమిత్తమై దేవా నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నేను ఎందుకు ఏర్పరచబడ్డాను, ఎందుకు ఇదే సంఘంలో ఇదే సహవాసంలో నేను ఏర్పరచబడుతూ వచ్చాను. ఎన్నో సంఘాలు ఉంటున్నాయి, ఎన్నో విశ్వాసం ఉంటాయి, ఎన్నో డినామినేషన్స్ ఉంటున్నాయి. ఎంతో మంది డబ్బున్న వారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, చెప్పుకోలేనంత, ఈవెన్ వివరించలేనంత డబ్బున్నవారు ఉన్నారు లోకంలో చూస్తే, బయట మనం చూస్తే. అలాంటి వారిని వదిలిపెట్టి దేనికి పనికిరాని మమ్మల్ని, మన గత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నా జీవితంను నేను ఇక్కడ నిలబడి చెప్పడానికైనా, ఈ రీతిగా ఈ యొక్క సంఘంలో చేర్చబడడానికైనా కూడా నేను యోగ్యని కాదని నేను సంపూర్ణంగా నేను ఒప్పుకుంటా. నాకు ఆ యొక్క ఇది ఉంది. నీ యొక్క జీవితం నువ్వు నిజంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నావా? లేదా అందరితో పాటు అన్నవారు లాస్ట్కి ఎందుకు ఆరాధించలేదమ్మా, ఎందుకన్నా ఆరాధించలేదని అడుగుతారని ఆరాధిస్తున్నావా? నీ దేవుడు ఎలాంటి దేవుడు అంట? ఆది నుండి ఉన్న దేవుడు. నీ దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించు. అనేక మంది, ఒకే మాట, అనేక మంది పిలువబడ్డారు. ఏర్పరచబడిన వారు చాలా కొందరే రాయబడింది, బైబిల్లోనే రాయబడింది. అనేకులు కడవరి దినాల్లో మనం ఉంటున్నాము. ప్రభు ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి ఈ మాటను ఎంత స్పష్టంగా రాస్తాడని, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క కృపను
మనము ఆయన యొక్క కృపలో దాగి ఉండేవారిగా మనం ఉంటున్నామా? ఇది కృపాకాలం. మనం ఏం చేసినా, నేనేం చేసినా నడుస్తుంది, మీరేం చేసినా నడుస్తూ ఉంది. కానీ ఒక రోజు వస్తుంది, ఒక గడియ వస్తుంది, నాది నడవదు, నీది నడవదు, దేవుని యొక్క శాసనమే నడుస్తుంది. అందుకే కృపాకాలం ఉంటా ఉంది. నువ్వు పిలువబడుతూ వచ్చినావు, ఏర్పరచబడ్డావా? నిజంగా ఆత్మతోను సత్యముతోను నువ్వు ఆరాధిస్తున్నావా? వేరే వారిని వదిలిపెట్టండి, అవసరం లేని విషయాలు. మనము మన యొక్క యెహోవా దేవుని గణపరుస్తున్నామా? క్రీస్తు ఎందు నిమిత్తమై ఈ లోకానికి వచ్చినాడు, ఎందు నిమిత్తమై వారం వారం ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క బల్ల, ఈ రీతిగా సావాసం మనం కలిగి ఉంటున్నాం. నిజంగా నీ జీవితం నుండి యెహోవాకు రావాల్సిన మహిమను నువ్వు చెందనిస్తున్నావా? లేదా నీకు ఇష్టపూర్వకంగా నువ్వు ఆరాధించి వెళ్ళిపోతా ఉన్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. నిన్ను నీవు ప్రత్యేకంగా ఉంచుకొని యోగ్యమైన విధానంలో నిన్ను నీవు పరీక్షించుకో. నేను దేవా నిజంగా ఏర్పరచబడిన అనేకలు పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు. ఆ కొందరు ఎలాంటి వారంట? శ్రేష్టమైన వారు, ప్రత్యేకమైన వారు. ఇప్పుడు మనం ఒక ఎక్కడైనా కాయగూరలు తీసుకోవడానికి వెళ్తే, లేదా ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తే మంచి వారు మనం ఏరుకుంటాం. వాళ్ళు ఏరుకొని ఇట్లా పెట్టకపోతే వద్దు, మేమే ఏరుకుంటామంటాం. ఎందుకంటే శ్రేష్టమైన మనం ఎంచుకుంటాం. అక్కడ అనేక మంది పిలువబడుతుంది, తీసుకొని వచ్చి పెట్టారు వాళ్ళు, కానీ మనం కొన్ని మాత్రమే తీసుకున్నాం. ఎందుకు? శ్రేష్టమైన వాటినే మనం తీసుకుంటాం. అలాగే దేవుడు కూడా నువ్వు శ్రేష్టమైన విధానంలో వాక్యానుసారంగా ఆత్మతోను సత్యంతోను నువ్వు ఆరాధిస్తేనే నీ యొక్క ఆరాధన ఆ యొక్క దేవుని యొక్క మందిర ఆవరణములో నువ్వు ఆరాధించే వారిని కొలత పెట్టుము అని రాస్తాడు కదా. ఆ యొక్క గుంపులో నువ్వు ఉంటావు. అప్పుడు నిజంగా నువ్వు నిజమైన పరలోక రాజ్యానికి, దేవుని యొక్క రెండో రాకడలో నువ్వు ఎత్తబడతావు. ఆ రీతిగా నువ్వు ఆరాధిస్తున్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ రీతిగా నువ్వు లేదంటే, నా దేవా నన్ను క్షమించండి, మరలా రా. అది అందు నిమిత్తమే కదా మనకంతా ఇంత పెద్ద సావాసం, ఇంతమంది ఇంత యొక్క శ్రేష్టమైన సావాసాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. నువ్వు పరీక్షించుకొని ప్రార్థన పూర్వకంగా ఆరాధన చేయండి. ఎప్పుడైనా కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎంత చెప్పినప్పటికీ కూడా వర్ణించలేము, వివరించలేము. మీరు స్వయంగా నీ దేవుడు ఏమై ఉన్నాడు, నిన్ను ఎక్కడి నుండి లేపాడు. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంట? మొట్టమొదటిగా మనం చూసుకుంటూ వచ్చాము, ఆయన విగ్రహములకు ఆయన యొక్క మహిమను చెందనీయడు. ఆయన ఎందుకు నిర్మించినాడు? ఆది నుండే నిన్ను నిర్మించినాడు. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందు నిమిత్తమై? ఆయన మహిమ నిమిత్తమై నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ యొక్క దేవుడు ఆది నుండి ఉన్న దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించాడు. సమస్తము ఆయన ద్వారానే కలుగుతా వచ్చింది. ఆయన నిన్ను నడిపించిన గొప్ప దేవుడు. సో అందును బట్టి, అంతేకాకుండా నీ యొక్క గత జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో మన యొక్క జన్మమే పాపముతోనే ఆరంభమవుతుంది. పాపం అనే రక్తంతోనే మన జీవితం స్టార్ట్ అవుతా ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కల్వరి శిలువలో కార్చిన ఆ యొక్క ప్రశస్తమైన రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రములు చేసి పరిశుద్ధులుగా చేసి ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనము వర్ణించి ఆరాధించి గణపరిచినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ యొక్క కొద్ది మాటలు మరి మీ యొక్క మనసులో ఉంచుకొని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మరి దేవుడిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని మనం చేస్తున్నాం. దేవుడి యొక్క వాక్య భాగాన్ని ఆస్వాదించును గాక.